రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో పల్నాడు డిస్టిక్ లోకి వచ్చేసరికి మరలా ఈ పల్నాడు వచ్చేసరికి పెదకూరపాడు. ఈ పెదకూరపాడు వచ్చేసరికి 1950లో ఈ కాన్స్టిట్యున్సీ అయితే ఏర్పాటు జరిగింది. 1950 అయితే ఇదైతే ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇతని మీద ఓడిపోవడం అయితే జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేశాడు. అతను 2 సార్లు పోటీ చేశాడు టీడీపీ నుంచి. 2 సార్లు అయితే గెలిచాడు. 3వ సారి అయితే ఓడిపోవడం అయితే జరిగింది. అతను కూడా ఇప్పుడు జరుగుతున్న ఉమ్మడి పొత్తులో భాగంగా ఇతనికి సీట్ అయితే రావలేదు. ఇప్పుడు పొత్తులో భాగంగా భాష్యం ప్రవీణ్ అనే అతనికి ఇక్కడ పొత్తులో భాగంగా పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే సీట్ రావడం జరిగింది టీడీపీ నుంచి. ఈ పొత్తులో భాగంగా భాష్యం ప్రవీణ్కి అయితే టీడీపీ నుంచి సీట్ రావడం అయితే జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. ఓసీ కమ్మ, వీళ్ళిద్దరు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటి చెప్పమంటారు, అక్కడ వీళ్ళ సొంత అల్లుడే, నంబూరు శంకర్రావు గారి సొంత అల్లుడే భాష్యం ప్రవీణ్ గారు. నంబూరు శంకర్రావు వల్ల అన్న సొంత అల్లుడు. సో ఈయన కూడా అల్లుడు అవుతాడు ఈ భాష్యం ప్రవీణ్. చూడండి, పెదకూరపాడులో ఈసారి ఆసక్తికంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఇక్కడ ఎమ్మెల్యేలకు అయితే కంటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు గెలుస్తారో మరి అక్కడ ఉన్న ప్రజలే ఎవరికి ఓటేస్తారో మనం వేచి చూడాలి. సో ఈ ఎన్నికల్లో భాగంగా నంబూరు శంకర్రావు గారు అయితే మొదటి టైం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది వైసీపీ పార్టీ నుంచి. ఇతని మీద చిన్న ఆరోపణలే ఉన్నాయి, మరీ పెద్ద ఆరోపణలు అయితే లేవు. ఇక్కడ ఏంటంటే ఆ చిన్న ఆరోపణలు వర్గ పోరులు సృష్టించడం. మరలా ఒకప్పుడు నంబూరు శంకర్రావు గారి అంట కంచేటి సాయి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని అంటే నంబూరు శంకర్రావు గారు ఒక ఎమ్మెల్యే అయితే సెకండ్ షాడో ఎమ్మెల్యే కంచేటి సాయి బాబు. ఇతను సెకండ్ షాడో ఎమ్మెల్యే అని అంటారు. సో ఏమైందేమో అక్కడ పెదకూరపాడు అంటే అందరికి గుర్తొచ్చే విషయం ఇసుక మాఫియా. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే దాదాపు 500 నుంచి 600 కోట్లు దండుకోవచ్చు ఆ ఇసుక మీద నుంచి. సో అదేవిధంగా నంబూరు శంకర్రావు గారి వెంట తిరుగుతా కంచేటి సాయిబాబు అనే వ్యక్తి అక్కడున్న ఇసుక మాఫియాని అక్కడున్న ఒక ఇసుక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఎప్పుడైతే సాయిబాబు గారి అరాచకాలు బయటపడ్డాయో అప్పటి నుంచి నంబూరు శంకర్రావు గారు అతన్ని దూరం పెట్టడం జరిగింది. అదే కంచేటి సాయిబాబు గారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ నంబూరు శంకర్రావు గారి మీద ఉన్న ఆరోపణలు అయితే ఇవే. ఈ నంబూరు శంకర్రావు గారు ఒక రోడ్డు అయితే వేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే అమరావతి నుంచి బెల్లంకొండ అడ్డు రోడ్డు, రాజుపాలెం వెళ్ళే రోడ్డు హైవే దగ్గరకి ఒక రోడ్డు అయితే వేస్తున్నారు. దాదాపు 100 కిలోమీటర్ల, దాదాపు ఒక 60 కిలోమీటర్ల రోడ్డు. అది అమరావతి నుంచి రాజుపాలెం దగ్గరికి వెళ్ళే రోడ్డు. అది ఆ రోడ్డుకి అయితే శ్రీకారం చుట్టం అయితే జరిగింది. ఆ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఎన్నో పార్టీలు మారాయి, దాదాపు 2 పార్టీలు మారాయి, 2 టర్మ్స్ పార్టీలు మారాయి. అప్పుడు కూడా ఈ రోడ్డు అధోగతి పాలైంది. మొదటిసారి ఇక్కడ నంబూరు శంకర్రావు అనే ఈ వ్యక్తి అమరావతి నుంచి రాజుపాలెం దాకా రోడ్డు వేయడానికి శ్రీకారం చుట్టం జరిగింది. అతను ఒక మాట అయితే చెప్పాడు. ఏ మాట అంటే అది ఇక్కడ రోడ్డు వేస్తేనే నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చి ఓట్లు నేను అడుగుతా అనే ఒక శపథం చేశాడు. అప్పుడు నంబూరు శంకర్రావు గారు ప్రొసూరులో జగన్ గారు ఒక మీటింగ్ పెట్టారు, అమ్మఒడికి సంబంధించిన మీటింగ్ ఒకటి పెడితే ఆ మీటింగ్లో నంబూరు శంకర్రావు గారు జగన్ ముందే ఒక ప్రతిపాదన చేశారు. అమరావతి నుంచి రాజుపాలెం దగ్గరికి వెళ్ళే రోడ్డును ఎన్నికల లోపు పూర్తి చేస్తా, అట్లా పూర్తి చేస్తేనే నాకు మీరు ఓటేయండి అని బహిరంగంగా ఒక మాట అయితే అనేశారు నంబూరు శంకర్రావు గారు. సో అదే క్రమంలో ఆయన ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ క్రోసూరు అనే ఊరు దాటింది ఆ పనులు కూడా. ఈ భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి సరికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ ఈ భాష్యం ప్రవీణ్. ఎవరు? భాష్యం విద్యా సంస్థల చైర్మన్ ఈ భాష్యం ప్రవీణ్. వీరిద్దరు కూడా ఆర్థికంగా చాలా బలస్తులు. ఒక కాన్స్టిట్యున్సీకి 100 కోట్లైనా సరే వెదజల్లడానికి రెడీగా ఉంటారు వీళ్ళిద్దరు. నంబూరు శంకర్రావు అనే అతను నంబూరు ఎస్టేట్స్, నంబూరు సంబంధించిన ఎస్టేట్స్, లేకపోతే ఇంకోటి మనం చూస్తూ ఉంటాం నంబూరు హైట్స్, నంబూరు ఎస్టేట్స్. వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే భూముల్ని కొనటం, భూముల్ని అమ్మటం అలా చేస్తూ ఉంటారు ఈ నంబూరు శంకర్రావు సంబంధించిన వాళ్ళు. భాష్యం ప్రవీణ్ వచ్చేసరికి విద్యా సంస్థల చైర్మన్. ఈయన కూడా బాగా ఆర్థికంగా చాలా బలస్తుడు.
ఒకప్పుడు ఈయన చిలకలూరుపేట కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు, గుంటూరులో కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ అక్కడ ఆశించినంత వరకు సీట్లు అయితే రాలేదు. అనూహ్యంగా భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి పెదకూరపాటులో సీటు సంపాదించడం అయితే జరిగింది. అక్కడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ని కాదని కూడా భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తికి సీట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ పెదకూరపాడులో. ఈ పెదకూరపాడు వచ్చేసరికి ఎంతమంది ఓట్లు ఉన్నారంటే 2,22,675 ఓట్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ పెదకూరపాడు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 2 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. దీంట్లో 1,47,000 పైచిలుకు ఓట్లు ఫీమేల్స్ అంటే ఆడవారు, స్త్రీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 1,38,000 ఓట్లు పైచిలుకున మెయిల్స్ అంటే పురుషుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పెదకూరపాడులో 1,47,000 పైగా ఆడవారి ఓట్లు అయితే ఉన్నాయి, 1,35,000 ఓట్లకు పైగా పురుషుల ఓట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే స్త్రీల ఓట్లు అధికంగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో చేరే ఉంటాయి. జగన్ గారు సూటిగా డైలాగ్ చెప్పారు, గుర్తుందో గుర్తులేదు మీకు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని బహిరంగంగా ఆయన కూడా ఒక డైలాగ్ అయితే చెప్పారు. సో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ అలా అందరి ఇళ్ళకి చేరాయి, ఎవరో కొంతమంది ఇళ్ళకి చేరలేదు అది అనుకోవచ్చు. ఇంకోటి వ్యతిరేకంగా అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వచ్చినప్పుడు వ్యతిరేకంగా కూడా చాలామంది ఉంటూనే ఉంటారు. సో ఈ వ్యతిరేకంగా టీడీపీకి ఏమన్నా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఈ కూటమిలో భాగంగా. లాస్ట్ టైం ఇక్కడ పెదకూరపాడులో 7,000 పైచిలుకు ఓట్లు జనసేన సాధించడం అయితే జరిగింది. బీజేపీ అయితే 2,000 సాధించడం జరిగింది. 100 అయితే 1,000 పైగా ఓట్లు సాధించడం జరిగింది. ఈ 100 కాడి నుంచి ఈ జనసేనకు పడిన ఓట్లు మొత్తం మరలా టీడీపీకి పడితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అనేవి టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్కి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నంబూరు శంకర్రావు గారికి కొంచెం కష్టంగా ఉంటుంది, భాష్యం ప్రవీణ్ గారికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా కొంచెం టైట్ ఫైట్ అయితే నెలకొని ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య.